వెల్కమ్ టు క్షణం టీవీ. ఆదోనిపట్నంలో ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం కల్లుగీత కార్మికుల సహకార సంఘం ఎన్నికల ప్రక్రియ రసాభాసగా మారింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కొందరు అక్రమంగా కల్లుగీత కార్మికుల సభ్యత్వం నమోదు చేసుకున్నారని, మరికొందరిపై కేసులు ఉన్న జాబితాలు అలాగే ఎలా కొనసాగిస్తారని సంఘానికి చెందిన తేదేపా వర్యులు ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగటంతో ఎక్సైజ్ కార్యాలయం ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేయటంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఆధోని కల్లుగీత కార్మికుల సహకార సంఘంలో 37 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో కొందరు సభ్యులు మృతి చెందారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కొందరు సభ్యులు తమకు తెలియకుండానే నిబంధన విరుద్ధంగా కొందరు వ్యక్తులకు సభ్యత్వం కలిగించారని, కేసులో ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనరాదని సంఘం సభ్యులు మంత్రికి రాముగౌడ్ సభ్యులతో కలిసి ఎన్నికల నిర్వహణకు వచ్చిన జిల్లా కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ఫజల్తో వాగ్వివాదానికి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా సభ్యత్వం ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. ఒక్కసారిగా అధికారులతో వాగ్వివాదానికి దిగటంతో ఎక్సైజ్ సిఐ సైదులు, పట్టణ సిఐ సూర్యమోహన్ రావు, తాలూకా సిఐ నల్లప్ప తదితరులు కలుగజేసుకుని పై అధికారులతో చర్చిస్తామని వారిని కార్యాలయం నుంచి బయటకు పంపించారు. అనంతరం ఎక్సైజ్ ఏఈఎస్ సిఐ సైదుల్లా, తహసీల్దార్ శివరాములు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున సంఘం సభ్యులు, వారి మద్దతుదారులు ఎక్సైజ్ కార్యాలయం వద్దకు రావడంతో కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, మీరు ట్యాపర్ కాదని నేను ఇవ్వాలి నీకు రిపోర్ట్ కేసు గారికి మీ దగ్గర పెట్టుకున్నట్లా ఇప్పుడు నాట్ సబ్మిటెడ్. నాకు ఫోటో కింద పడింది ఇదే అనుకో, ఇది తేడా ఉంటుంది అనుకో, ఏమనుకుంటారు గొల్మాలు చేసినాను కానీ వాస్తవానికి ఇంట్లో ఫోటో పరిశీలనగా చూసి ఇంతమంది వచ్చిన పంపించిన ఎవరు తీసుకోవడానికి ఫార్మ్స్ ఉన్నా వాళ్ళకి సంబంధించిన ఎఫ్ఐఆర్ దాంట్లో ఇంకొక అతను అది కూడా 17 ఇద్దరు 20లో 5 నెలల అనలైజేషన్ కేసు తెలుసు, ఆల్రెడీ తెలుసు. నోటీస్ కూడా రాలేదు దీంట్లో నోటీస్ ఏంటి సార్? మాకే తీసేయమని నోటీస్ అన్నా రావాలి కదా. ఇన్నే ప్రెసిడెంట్ ఉన్నాయాలి కదా, ఈయనే ప్రెసిడెంట్ కేసు పడింది తెలుసు సార్. ప్రెసిడెంట్ 5 ఏళ్ళు 3 ఏళ్ళు సార్. సార్ 3 సంవత్సరాలు ఈజ్ ద ప్రెసిడెంట్. 3 సంవత్సరాలు 2022 23లో సార్ 2022 నేను ప్రెసిడెంట్ అయ్యాను. ఈవెన్ ప్రెసిడెంట్ అంటే నాకు తెలుస్తుంది కదా, వేరే కేసు ఉందని తెలుసు సార్. ఆల్రెడీ నో సిల్వర్ థింగ్ మీకు లిస్ట్ ఉంది అని ఫోటోలు కొట్టుకుని వచ్చాను. ఇవాళ పిలిపిండి చెప్పండి తీసుకుంటే ఆయన సరే సార్ ఏముండదు సర్లేదు సార్ కాదు సరే సార్ సరే మొత్తం సెలవులు ఉన్నారు. శివరాజ్ గౌడ్ ఉన్నాడు, విశ్వనాథ్ గౌడ్ ఉన్నాడు, రామ్మోహన్ గౌడ్ ఉన్నాడు, శ్రీనివాస్ ఉన్నాడు, గోపాల్ సెకండ్ నెంబర్ చేయండి. సరే సార్ అయ్యా, నేను ఆదోని కల్లుగీత కార్మిక సంఘంలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ 5 ఏళ్ల పరిపాలనలో చిన్నస్వామి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈయన పరిపాలనలో గీతా కార్మికులైన 17 మందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సంఘ సభ్యులుగా ఉన్న వ్యక్తుల పర్మిషన్ లేకున్నట్ల కొత్తగా 10 మంది సభ్యుల్ని జాయిన్ చేసుకున్నాడు. క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళను 7 మందిని అక్రమంగా ఆయన
కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ని అడ్జస్ట్ చేసుకొని ఆయనకు 3,50,000 రూపాయలు చెల్లించి అక్రమంగా సభ్యత్వం పొందినారు. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా 15 మంది. ఇది మాకు అసలుకి ఈరోజు ఎలక్షన్ ఉండగా, ఈ 27కి ఎలక్షన్ ఉండగా 19వ తారీఖు మాకు నామినేషన్ అని చెప్పేసి 19వ తారీఖు సాయంత్రం రాత్రి ఇచ్చినారు, 7 గంటలకు ఇచ్చినారు. ఇది అసలుకి నేను ఏమనుకున్నాం, ఎలక్షన్ 27 అంటే మాకు నోటీసులు 10వ తారీఖు 15వ తారీఖు వస్తాను. అటావుటిన వచ్చి ఇచ్చేసి 21 నామినేషన్ అంటున్నాడు. నామినేషన్ అని చెప్పేసి మేము యాక్చువల్గా సంఘంలో ఉండేది 37 మంది సభ్యులు మాత్రమే ఉన్నాము. 37 మంది సభ్యుల్లో ఈయన అరాచకాలకి 10 మంది సభ్యులు చనిపోయినారు. వాళ్ళ ఆర్థికంగానే ఇక్కడ 17 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా మిగతా గీతా కార్మికులు వీళ్ళకి ₹1 అంటే ₹1 5 సంవత్సరాల కాలంలో ఇచ్చింది లేదు. మీరు ఎవరైనా అడగవచ్చు రికార్డెడ్గా. ఇంకా మిగతా సంఘ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళ అవతల సైడు. వాళ్ళు కూడా ఈ కల్లు గీత కార్మిక లావాదేవీల్లో కూడా ఈ ముగ్గురే లావాదేవీలు చేసింది. గోపాల్ గౌడు, చిన్న స్వామి గౌడు, ఆ పిల్లోడు ఉదయశేఖర్ గౌడ్. ఈ ముగ్గురి మేనేజ్మెంట్లోనే జరిగింది కల్లు డిపో వ్యవహారం. లక్షలు మేము గతంలో 40 సంవత్సరాలుగా నేను సొసైటీలో ఉన్నాను, రికార్డెడ్గా మెంబర్షిప్ ఉంది నాకు. ప్రతి సంవత్సరం ప్రతి నెల సంఘ సభ్యులు కాదని చెప్పి ఆదంలో ఉండే గౌడ కులస్తులు కూడా, పల్లెల్లో ఉండే గౌడ కులస్తులు కూడా ప్రతి ఒక్కరి సంఘం నుంచి 100 రూపాయల నుంచి, నేను 96లో 40 రూపాయలతో స్టార్ట్ చేసినాం ఫ్రీ షేర్ ఇచ్చేది. తర్వాత 100 రూపాయలు ఇచ్చినాం, తర్వాత 500 రూపాయలు ఇచ్చినాం. ఈయన పరిపాలనలో ₹1 ఈడిగోనికి ఆదంలో, ఈ చుట్టుముట్టు ఆదంలో ఉన్నారు ఈడిగోళ్ళు. మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అయ్యా మీకు గతంలో గుడ్ విల్ ఇస్తుండ్రు కదా, ఇంటింటికి 100 రూపాయలు చొప్పున 500 చొప్పున ఏ కుటుంబానికైనా మీరు డబ్బులు ఇచ్చారా అని అడగండి. లే ఒకరికి సంపాదించుకున్న డిమాండ్ వీళ్ళకి. ఇప్పుడు మేము 37 మంది ఉంటే 10 మంది చనిపోయినారు. 10 మంది వీడు క్రిమినల్ అటార్టేషన్ కేసు ఉన్న 7 మందిని జాయిన్ చేసినాడు. ఎవరు? చిన్నగౌడ్ అనే వ్యక్తి చనిపోయినారు. 7 మంది అటార్టేషన్ నుండి 10 మందిని మామూలుగా అడ్మిషన్ చేశారు. సంఘ సభ్యుల యొక్క అనుమతి ఉంటేనే వీళ్ళు అర్హులు అవుతారు. సంఘ సభ్యుల అనుమతి లేదు కాబట్టి వీళ్ళు అర్హులు కాదు. మా డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా ఈ 7 మంది క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని తీసేయాలా. అందులో నేను ఒకరిని. నా మీద కూడా అక్రమ కేసులు పెట్టించినాడు ఈ పుణ్యాత్ముడు. దొంగ కళ్ళం ఇచ్చి ఇడాడ భరత్ నగర్లో, మీకు కూడా ఐడియా ఉంటుంది. గౌతమిశాలి మేడం వచ్చేసి లైసెన్స్ లేకుండా దందాలు పెట్టి 2 బండ్ల లోపల ఇచ్చి నానా రభస జరిగింది. ఆ విధంగా చేస్తూ ఈయన ప్రతి ఒక్కటి అవినీతే. వ్యాపారమైన డబ్బు ఈ రోజు వరకు ఏమైందో తెలియదు. ఇంకా ఏదైనా లెక్కలు అడుగుదామంటే లెక్క చెప్పే అసలు మాతో మాట్లాడు, మాతో పెట్టాడు. 27 మెంబర్స్ తర్వాత 27 మెంబర్స్ ఇప్పుడు రికార్డెడ్గా ఉన్నాం మేము. ఆ రికార్డెడ్ మెంబర్స్తోనే ఎలక్షన్ జరగాలి. ఆ రికార్డెడ్గా మెంబర్స్ని జరిపితేనే మేము ఎలక్షన్కి ఒప్పుకుంటాము, లేదని చెప్తే ఒప్పుకోము. ఇట్లా కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్లు 190 మందిని చూసినాము. ఈయన డబ్బులు తిని నాతోనే 30,000 తీసుకున్నాడు సంఘంలో జాయిన్ చేస్తానని. ఈరోజు నా మీద క్రిమినల్ కేసు ఉంది, నా మీద అటార్టేషన్ టడీ కేసు ఉంది. ఆయన ఈ రోడ్డు కూడా నన్ను సభ్యునిగా కొనసాగిస్తున్నాడు ప్రజెంట్ ఈ టైం కూడా. ఎట్లా అంటే అదంతే ఆయన ఇష్టానుసారం డబ్బు తీసుకోవడము, డబ్బు ఇవ్వడం నాది కూడా నేరమే. ఏం చేస్తావు? గతి లేని పరిస్థితుల్లో నా మెంబర్షిప్లో ఉండాలా, నేను కడుపు నింపుకోవాలా, నా పిల్లల్ని చదివేలా, మంచి చెడ్డ చూసుకోవాలి కదా. కేవలం 10 కుటుంబాలు మాత్రమే బాగుపడినాయి. ఈ 10 కుటుంబాలు కూడా ఆదోని కల్లు గీతకి ఏమాత్రం సంబంధం లేదు. ఎవరు తీసుకున్నారన్న సభ్యుడిగా చేర్చుకోవడానికి? ఇప్పుడు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ పేరు ఫజలుల్లా. ఇప్పుడు అధికారులు ఏమన్నారు లాస్ట్ పైన? ఇప్పుడు అధికారులు కంప్లైంట్ చేసాము, రికార్డెడ్గా కంప్లైంట్ చేసాము. నామినేషన్ కూడా జరగరాదని చెప్పినాము. 7 మంది క్రిమినల్ కేసులు తీసేపించినాం. ఇప్పుడు అంటే మీ గ్రూప్ లో కూడా వాళ్ళు ఉన్నారన్న? ఆ గ్రూప్ లో నేను ఒక్కడే ఉండేది. పుణ్యాత్ముడు 2 రోజులు కొనసాగించినాడు. గీతా కార్మికులు ఏంటంటే ప్రభుత్వము 4,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తారు. ఆ పెన్షన్ కోసం ఈ పుణ్యాత్ములంతా ఓం నమ శివాయ. మేము యాక్చువల్గా కల్లు గీతా చట్టం ప్రకారం బయలాలో ఉండేది కూడా ఏమంటే, గీతా కార్మికుడు చనిపోతే ఆ గీతా కార్మికుడి కుటుంబం నుంచే ఏమన్నా ఒకటి మెంబర్గా జాయిన్ చేసుకోవాలి. ఈ 5 ఏళ్ల కాలంలో 10 మంది చరిత్రలో ఇంతవరకు ఏ కల్లు గీతలో చనిపోలేదు. 10 మంది చనిపోయినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోవాలా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు? ఎవరో అసలు
వేరే వాళ్ళని తీసుకుని వచ్చినారు. ఇంకోటి విచిత్రం ఏమంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఎక్కడ ఉండదు, మన ఆదంలోనే మాత్రం ఉంది. గోపాల్ గౌడ్ అనే వ్యక్తి డిపో మేనేజ్మెంట్ చేస్తాడు. ఆయన కుటుంబం నుంచి 6 మంది ఉన్నారు. తన ఒకే కుటుంబంలో 6 మంది ఎట్లా వస్తారో మరి. ఈయన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కానీ ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నాడో తెలియదు. శివరాజ్ గౌడ్ వ్యక్తి వాళ్ళ కొడుకు, ఈ చిన్నస్వామి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఇంటి నుంచి 3. తర్వాత ఈయన చంద్రశేఖర్ గౌడ్ ఉన్నాడు, వాళ్ళ ఇంటి నుంచి 4. మేము 37 మంది గీతా కార్మికులు ఉన్నాం. అందులో 10 మంది చనిపోయినారు. మిగతా 27 మంది కార్మికులతోనే ఎలక్షన్ జరపాల. నువ్వు అక్రమంగా అనవసరంగా వేరే వాళ్ళని జాయిన్ చేయించుకుంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. కలెక్టర్ గారు కూడా పోయి నిన్న కంప్లైంట్ ఇచ్చినాము, నిన్న ఈఎస్ గారు కంప్లైంట్ ఇచ్చినాము, ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేసినాము. కొత్త మెంబర్లు ఎక్కియాలనుకుంటే 10 మంది చనిపోయిన కుటుంబాల నుంచి ఎక్కియాలా. చనిపోయిన 10 కుటుంబాలని ఫస్ట్ ఎక్కియాలా, తర్వాత వేరని. వీళ్ళు డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఎట్లయితుంది? అందుకని ఆయన మీద కేసు కూడా ఇస్తున్నాం మేము, కోఆపరేటివ్ ఆఫీసర్ మీద. దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ వ్యవహారంలో తలదూర్చి అనవసరంగా 15 మందిని ఈ రోజు వరకు కొనసాగించినారు. 17 మందిని ఎట్లా కొనసాగిస్తారండి? గీతా కార్మికులైన 27 మంది ఇస్తున్నాం మేము కోఆపరేటివ్ ఆఫీసర్ మీద. దీనికి సంబంధించిన ఇప్పుడు ఈ వ్యవహారంలో తలదూర్చి అనవసరంగా 15 మందిని ఈ రోజు వరకు కొనసాగించినారు. 17 మందిని ఎట్లా కొనసాగిస్తారండి? గీతా కార్మికులైన 27 మంది సంఘ సభ్యులు రికార్డెడ్గా రిజిస్ట్రేషన్ ఉంటుంది, వాళ్ళ సైన్లతోనే వీళ్ళు అనుమతి పొందాల. అట్లా కాకుండా వీళ్ళు ఇష్టానుసారం చేసినారు. అందుకనే మేము ఆయన మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తున్నాము. మీ పేరు? నా పేరు ఐ రామ్మోహన్ గౌడ్, కల్లు గీతా కార్మిక సహకార సంఘ సభ్యుని, మాజీ ప్రెసిడెంట్ని కూడా. పారిశ్రామిక సహకార సంఘం యొక్క ఎన్నికలు నామినేషన్ 21వ తేదీన జరుగుతుందని కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ గారు మాకు చెప్పారు. మాకు నోటీస్ పంపించారు. 42 మందితో ఎలక్షన్స్ జరపమని, టీసీఎస్ మెంబర్స్గా ఎలక్షన్స్ జరపమని మాకు నోటీస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 6 పైన 7 పైన కేసులు ఉన్నాయని చెప్పేసి, అవి ఉన్నాయని చెప్పేసి, ఇప్పుడే ఏం పొలిటికల్ ప్రెజర్స్ వచ్చినాయో వాళ్ళకి తెలియదు కానీ 7 మందిని తీసేయండి అనేసి మాకు అంటున్నారు. ఒక పేపర్ కూడా మాకు ఇవ్వలేదు. వాళ్ళపైన 2019-20లో ఒక కేసు అయింది, కానీ ఆ కేసు ఇంతవరకు కోర్టులో కేసు నడుస్తుంది. వీళ్ళపైన శిక్ష పడలేదు, వీళ్ళకి ఇంతవరకు ఏమీ జరగలేదు. ఇంకొకటి, ఇది జరిగి 3 సంవత్సరాలు అయింది. మాకు కర్నూలు నుంచి ఎక్సైజ్ అధికారులు కానీ ఎవరే కానీ ఒక్క నోటీస్ ఇవ్వలేదు వాళ్ళు ఈ మెంబర్స్గా ఉండకూడదు అనేసి. మాకు 42 మందితో ఎలక్షన్స్ జరపమని కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ గారు మాకు ఎలక్షన్ ఆఫీసర్ గారు పంపించారు. మేము 42 మందితో జరపాలని వస్తే ఈరోజు 6 వద్దు 7 వద్దు అనేసి ఇప్పుడే అంటే మాకు అన్యాయం జరుగుతుంది అనేసి మేము అనుకుంటున్నాము. ఉన్నాయి అని అంటున్నారు మేడం, కానీ ఒక్క నోటీస్ అయితే మాకు ఇంతవరకు ఇవ్వలే. కేసులు పెట్టినారు కానీ అది కోర్టులో నడుస్తుంది, హైకోర్టులో నడుస్తుంది. ఇంతవరకు మా కళ్ళు నడుపుకున్నాము, వ్యాపారాలు చేసినాము, అన్నీ చేసినాము. తర్వాత మెంబర్స్ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ రన్నింగ్ అవుతున్నారు. అప్పుడు లేని అబ్జెక్షన్ ఈరోజే వచ్చిందా వాళ్ళకి అబ్జెక్షన్? మేము 17వ తారీఖు సొసైటీ డిపోలో కూడా పోయి 42 మంది నోటీస్ అంటించి సంతకాలు పెట్టి పంపించినాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు వచ్చింది. ఆఫీసర్లు ఇస్తారు, మేము కాదు ఇవ్వాల్సింది. నేను 17వ తారీఖు సొసైటీ దగ్గరికి పోయి నా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, సంతకం పెట్టి నేను ప్రెసిడెంట్ అని రాసి పేపర్ అంటించేసి వచ్చిన 42 మందిది. ఏదైనా అభ్యంతరం ఉంటే నాకు చెప్పండి అనేసి. లేదు, చెప్పలేదు. ఆఫీసర్కి పంపించాను, అక్కడ ఎవరేం చెప్పలేదు. ఇప్పుడిప్పుడే ఏమనుకున్నారో ఏమో. 2019లో ఎలక్షన్స్ జరిగాయి మేడం, 2019లో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు 37 మందితో ఎలక్షన్ జరిగింది. అప్పుడు ఒకరు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. నేను లేను 2022లో నేను ప్రెసిడెంట్ అయినాను. అప్పటికే కొంతమంది చనిపోయినారు. నేనేం చేశాను, యువకులకి దీంట్లో తీసుకుందామని చెప్పేసి పద్ధతి ప్రకారంగా వనంలో పనిచేస్తారనేసి చట్ట ప్రకారంగా మేము ఆఫీసర్ల ద్వారానే 3 సంవత్సరాల కిందట ఎక్కించినాం. ఈ రోజు ఏమి మేము వాళ్ళని తీసుకుంది ఏం లేదు. ప్రెసిడెంట్కి హక్కు ఉంటుంది, అది ప్రెసిడెంట్ చేయడం పని. ఆఫీసర్లు, కోఆపరేటివ్ ఇన్స్పెక్టరు ప్రతి ఒక్కరు కలిసి చేస్తేనే పని, నేను చేసింది కాదు. ఫైనల్ గా మీరేం చెప్పబోతున్నారు? మేము 42 మందితో ఎలక్షన్స్ జరగాలి అని అనుకుంటున్నాం మేడం. లేని పక్షంలో డ్రాప్ చేసేసేయండి.
ఎందుకంటే 42 మందితో ఖచ్చితంగా 6 కేసులో ఉన్నారు, క్రిమినల్స్ అని అంటున్నారు. కేసు పడిందే, శిక్ష ఏమైనా వీళ్ళ మీద అభియోగం అంతే. కనీసం శిక్ష కాదు. ఆఫీసర్లు ఏమైనా మాకు నోటీస్ ఇచ్చినారా? అంటే కలుగుత సంఘం తరపున అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం కేసు ఉన్న వాళ్ళని దీంట్లో అవును తీసుకోకూడదు. సార్, వీళ్ళ పైన కేసు ఉన్నట్లా అభ్యంతరం ఉన్నట్లా మాకు నోటీస్ ఇవ్వాలి కదా. వాళ్ళని అంటే మీరు ఎటువంటి నోటీస్ ఇవ్వలేనా? లేదు. అట్లా వాలంటీర్గా 42 మందిలో వీళ్ళ పేర్లు ఎందుకు వస్తాయి సార్? వీళ్ళ పేర్లతో సహా వాళ్ళు మెన్షన్ చేసి వాళ్ళు కూడా ఒక ఆయన పంపించినారు. ఉన్నాడు కదా దాంట్లో. ఇప్పుడు 6 మందిని వాళ్ళు మెన్షన్ చేసి పంపించినారు. వాళ్ళు అప్పుడు అవి పంపరాదు కదా, వాళ్ళు ఆఫీసర్ వాళ్ళు ఆఫీసర్లు పంపరాదు కదా. వాళ్ళకి హక్కు ఉంటేనే వాళ్ళు పంపిస్తారు, లేదంటే ఎట్లా అంటే పంపిస్తారు? దీంట్లో ఎవరు లోపం అంటారు? అది మీరు తెలుసుకోవాలి సార్, అది మీడియా వాళ్ళు మీరే తెలుసుకోవాలి. ఎలక్షన్స్ అన్న తర్వాత అధికారులు ఎంతమంది నిర్ణయిస్తే అంతమంది 2019లో 37 మందితో జరిగింది. ఓటర్స్ పెరగరా? కల్గిత కార్మికులు పెరగరా? అట్లే ఉంటారా? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా 2019లో ఓటర్స్ ఉన్నంతనే ఇప్పుడు ఉన్నారా? 2024 నంబర్ చేంజ్ అయింది కదా, ఓటర్ లిస్ట్ పెరుగుతుంది. అట్లా మేము కూడా కొంతమందిని ఇప్పుడు చనిపోతుంటారు, ఒకరిని ఇద్దరిని ఎక్కిస్తుంటాము, యాక్టివ్గా పనిచేసే వాళ్ళని ముందుకు వెళ్తుంటాం. ఎలా చెప్తే చట్ట ప్రకారంగా జరగదు మేడం. రెండోది, అధికారుల నుంచి మాకు కూడా అన్యాయం జరిగింది. 6గురిని అన్యాయంగా మా వాళ్ళని తీసేస్తున్నారు. వాళ్ళని ఖచ్చితంగా చేర్చే వాళ్ళని చేయాల్సింది. 42 మందితో జరిగితేనే ఎలక్షన్, లేదంటే రద్దు చేయని ఎలక్షన్. మీ పేరు సార్? నా పేరు చిన్నస్వామి గౌడ్, మాజీ టీసీఎస్ ప్రెసిడెంట్, కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యం.